పెద్ద వార్త అయినా ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కాబట్టి బ్రేకింగ్ న్యూస్ కింద లెక్క. స్వయంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేసిన లేఖ, ట్విట్టర్ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ బంధం విడదీయరనేది మాది పాత అనుబంధమే సంథింగ్ అయి ఉన్న రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలనే ఒక నిర్ణయానికి వచ్చాం. టీడీపీ ఎన్డీఏలో చేరింది, స్వాగతిస్తున్నాం అని చెప్పి ఈ పొత్తుకు సంబంధించిన వార్తను అధికారికంగా భారతీయ జనతా పార్టీ ధృవీకరించింది. అయితే ఈ ధృవీకరించిన నేపథ్యంలో కొన్ని అంశాలు పొత్తు కన్ఫర్మ్ అయినా కూడా ఇంకా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏదో కనపడుతోంది. అంటే ఇది పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన కన్ఫ్యూజన్ కాదు, సీట్ల పంపిణీకి సంబంధించిన, పంపకానికి సంబంధించినవి. నంబర్స్ పరంగా కన్ఫర్మ్. బీజేపీ, జనసేనలకు 8 లోక్సభ స్థానాలు, 17 లోక్సభ స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విధంగా ఒక అంగీకారం కుదుర్చుకున్నారు. అలాగే 30 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, జనసేన పార్టీలు పోటీ చేసే విధంగా 145 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విధంగా ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఏ స్థానాలు ఏ లోక్సభ స్థానాల్లో బీజేపీ, జనసేనలు పోటీ చేయబోతున్నాయి, మళ్ళీ వాటిల్లో బీజేపీ, జనసేన అడ్జస్ట్ చేసుకోవడమే కాకుండా కొన్ని స్థానాల విషయానికి వచ్చేసరికి తెలుగుదేశము, బీజేపీ మధ్య కూడా కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే కొన్ని సీట్లకు సంబంధించి బీజేపీ మాకు అది కాదు ఇది కావాలని అడగడం, లేదు ఇది కాదు అది తీసుకోండి అని టీడీపీ అనడం, సంథింగ్ నడుస్తుంది. ఉంటాయి ఇవి అనివార్యమైన చర్చలు అయినా కూడా ఇది కొంత కొన్ని సీట్ల విషయంలో కొంత పెద్ద చర్చ నడుస్తోంది. అలాంటిది అలాగే సేమ్ అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు కూడా ఏ స్థానాలు ఎవరు పోటీ చేయాలి, అభ్యర్థులు కూడా. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం మనం చర్చించేది ఏంటంటే, చర్చకు వస్తున్నది ఏంటి అంటే, ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా కూడా 3 పార్టీలు దాని ఆమోదయోగ్యమైన అభ్యర్థి అక్కడ ఉండాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది పక్కన పెడితే గెలిచే సీట్ అయి ఉండాలి, గెలిచే అభ్యర్థి అయి ఉండాలి. ఎందుకంటే 3 పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ గెలిస్తేనే ఈ పొత్తుకి పూర్తి స్థాయి పరిపూర్ణత వస్తుంది అనేది వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఉదాహరణకి ఏదైనా ఒక ఎక్స్ అనే లోక్సభ స్థానం ఉంటే ఆ లోక్సభ స్థానంలో ఎవరు పోటీ చేస్తున్నారు అనే దాని మీద కూడా మళ్ళీ 3 పార్టీలు ఏకాభిప్రాయం కాకపోయినా కన్సల్టేషన్, సంప్రదింపులు అవసరం అనే నిర్ణయం కూడా జరిగినట్టు చెప్తా ఉన్నారు పొత్తుల్లో. అక్కడ ఒకవేళ అవసరమైతే ఏదైనా ఒక పార్టీ పలానా అభ్యర్థిని పెడదాం అనుకుంటే మిగతా పార్టీలు అక్కడ, ఎందుకంటే మళ్ళీ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అవ్వాలి కదా, క్యాండిడేట్ సరైన వాళ్ళు కాకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మళ్ళీ నిష్ప్రయోజనంగా ప్రత్యర్థులకి సమర్పించుకోవడం అవుతుంది ఆ సీట్. అందువల్ల ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే జనసేన క్యాడర్ కూడా ఆమోదయోగ్యమైన వాడు, బీజేపీకి కూడా ఆమోదయోగ్యమైన వాడు, అలాగే జనసేన నిలబెట్టిన అభ్యర్థి అయితే ఇటు తెలుగుదేశం పార్టీకి, బీజేపీలకు కూడా ఆమోదయోగ్యమైన వాడు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు రావాలి కదా. అలా కాకుండా ఎవరిని మా ఇష్టం వచ్చినట్టు నిలబెడతాము అని అంటే ఏదైనా పార్టీ మిగతా పార్టీల వాళ్ళు అంత తొందరగా ఇది కాకపోవచ్చు. సో అలాంటి కొన్ని సంక్లిష్టమైన సీట్లు కూడా కొన్ని ఉన్నాయి, ప్రత్యేకించి లోక్సభ స్థానాల్లో ఇలాంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతోపాటు కొన్ని విషయాల్లో అంటే ఇప్పటి వరకు అప్పుడప్పుడు పేర్లు వినపడుతున్న వాళ్ళు కూడా కొంత స్పీడప్ చేసినట్టుగా ప్రయత్నాలు కనబడుతోంది. కొన్ని వాళ్ళు కూడా పోటీ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతోంది. కొత్త స్థానాల్లో ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పటి వరకు అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారు అనుకున్నారు. ఇప్పుడు తాజాగా అనకాపల్లి బీజేపీ అడుగుతోంది అని చెప్తున్నారు. నిజమా అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అనకాపల్లి బీజేపీ అడుగుతోంది అనేది ఒకటి వస్తుంది. విజయవాడ కూడా బీజేపీ అడుగుతుంది. విజయవాడలో కేసినేని చిన్ని ఆయన చాలా రిగ్రెస్గా తిరుగుతున్నారు, తర్వాత ఎప్పటి నుంచో వర్క్ చేసుకుంటున్నారు ఆయన. అలాంటిది బీజేపీ అడుగుతోంది, సుజనా చౌదరి గారిని అక్కడ నిలబెట్టాలనే దీంతో బీజేపీ అనుకుంటోంది అనేది ఒకటి. తర్వాత ఏలూరు, నర్సాపురం మధ్య కూడా ఒక చర్చ జరుగుతోంది.
నరసాపురం టీడీపీ తీసుకున్నా సరే ఏలూరు మేము తీసుకుంటాం అని చెప్పి, మరి ఏలూరు ఎవరి కోసం తీసుకుంటున్నారంటే ఒకవేళ విజయవాడ ఇవ్వకపోతే ఏలూరు ఇవ్వాలి మాకు, ఏలూరులో సుజనా చౌదరి నిలబడతాడు అని సంథింగ్ ఏదో బీజేపీ అంటోందని, కాదు నరసాపురమే తీసుకోండి మీరు అని చెప్పి టీడీపీ అంటోందని, ఏదో ఇలాంటి రకరకాల కొన్ని స్థానాలు, అన్ని స్థానాలు ఇలా లేకపోవచ్చు కానీ ఒక 3-4 స్థానాల విషయంలో చర్చ జరుగుతుంది. ఏవైతే ఇంపాక్ట్ చూపించే స్థానాలు అనుకుంటున్నామో వాటి విషయంలోనే ఎక్కువగా మనకి చర్చ కనబడుతుంది. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది రెండో ఇష్యూ. మూడో ఇష్యూ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి తిరుగుబాటు బావుట ఎగరేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీసింది, ప్రశ్నించింది, ప్రాణాల మీదకి వచ్చినా కూడా వెనకాడకుండా పోరాడింది వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు. మొన్నటిదాకా ఆ పార్టీలోనే ఉన్నారు, మొన్ననే రిజైన్ చేశారు. ఆయన పోరాటంతోనే మొదలైంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు ధోరణి అనేది. ఆ తర్వాత 1 by 1 ప్రజల్లోంచి ఒక రెవల్యూషన్ లాంటిది రావడం ఇదంతా వచ్చింది. సో అమరావతి విషయంలో కూడా ఆయన చేసిన పోరాటం కావచ్చు, లేకపోతే మిగతా ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో రోజు రచ్చబండ పెట్టి కడిగి పారేయడం ఇవన్నీ చేస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఏడాది క్రితం వరకు అలాంటి పోరాటం చేయలే. అది తెలుగుదేశమా ఇంకోటా పక్కన పెడితే ఏ రాజకీయ పార్టీ కూడా రఘురామకృష్ణరాజు రేంజ్లో పోరాటం చేయలే. ఆయనని నియోజకవర్గానికి రానివ్వకపోయినా అటు ఒక పక్క న్యాయ పోరాటం, ఒక పక్క తన వాయిస్ పోరాటం, రెండో వైపు పార్లమెంట్లో ఎండగట్టడం, అన్ని రకాలుగా. అలాంటి రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ జీర్ణించుకోలేదు. అసలు ఆ రఘురామకృష్ణరాజు కళ్ళ ముందు కనపడుతుంటేనే ఆయన కళ్ళు మండిపోయే అంత కోపం. ఏమి చేయలేని పరిస్థితి పాపం. ఏం చేస్తాం, ఏం చేయలేక చివరికి ఇప్పుడు ఏంటంటే 2 విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ప్రయత్నించారని చెప్తున్నారు. అందులో ఒకటి, అసలు పొత్తు పెట్టుకోవద్దు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు, మీరు పొత్తు పెట్టుకోండి, మీరు ఇండివిజువల్గా చేయండి, మేము తర్వాత మీతోనే ఉంటాం అనేది ఒకటి చెప్పి చాలా చాలా గట్టిగా ప్రయత్నం చేశారనేది మొదటి నుంచి చెప్తున్నాం. ఒక 15 రోజుల నుంచి అది చెప్తూనే ఉన్నారు. దాన్ని బీజేపీ పెద్దలు పెద్దగా పెడచెవిని పెట్టారు. పెడచెవిని అంటే కేర్ చేయలేదు. ఎందుకు అని అంటే ఇక ఆయన కేసులు, ఆయన హిస్టరీ, తర్వాత డిక్లైనింగ్, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే రిపోర్ట్లు, ఈ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు పెద్దగా ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇక రెండవది బాగా ట్రై చేసింది ఏంటి అని అంటే ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం మనకు తెలుస్తోంది, ఒకవేళ మీరు చేసిన రఘురామకృష్ణరాజును మాత్రం ఎక్కడా పోటీ చేయకుండా మీరు సీట్ ఇవ్వద్దు, ఎవరైనా సరే ఈ కూటమి తరపున రఘురామకృష్ణరాజుకి స్థానం లేకుండా చేయాలి అనేది రెండవ ఇదిగా అక్కడ గట్టిగా మేనేజ్ చేయడానికి ప్రయత్నించారని, కొంతవరకు ప్రభావితం చేయగలిగారన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఎవరిని పట్టుకున్నారో ఏంటో తెలియదు కానీ కొంతవరకు మొత్తం మీద ఆ నరసాపురం అనే దాని మీద కొంత ఏదో ట్రై చేశారు గట్టిగానే అనేది, దాని ఇంపాక్ట్ కూడా ఏదో కొద్ది కనపడతా ఉంది. సో అది ఏంటి, ఎందుకు చేశాడు ఆయన, ఎలా చేశాడు, బీజేపీ ఏమంటోంది, తర్వాత ఈ పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఈ కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్స్ ఎందుకు ఉన్నాయి. ఇంకోటి మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా లోక్సభకు పోటీ చేస్తారని నిన్నటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చాలా బలమైన వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎవరూ ఖండించట్లేదు. సో ఈ అంశాలు ఉన్నాయి. వీటి మీద మనం మాట్లాడడానికి మనతో ఎంపీ రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు, వారితోనే మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం.